యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మీతో చాలా మాట్లాడాలి కానీ టైం కన్స్ట్రెయింట్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. నేను ఈ హోల్ ఇంటర్వ్యూ సమ్అప్ చేయాలి అంటే మీరు వచ్చేటప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్లోనే ఉన్నాను. కానీ మీ ధోరణి, మీ భావాలు ఒక రకమైతే, కానీ మీరు మొదలుపెట్టిన యాగం వినిన తర్వాత నా ఒపీనియన్లో చాలా మార్పులు వచ్చాయి. మార్పు అనేది ఏదో ఒక స్టేట్కో, ఒక కంట్రీకో, లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించింది కాదు. మార్పు నీలో మన స్వచ్ఛమైన థాట్స్ ఉంటే అది ఎవరికి అందాలో వాళ్ళకి ఏ రూపాయనైనా అందుతుంది. అంతే అంతే. ఈ యజ్ఞాన్ని కూడా అందుకే మేము ఈరోజే సంకల్పం చెప్పాను తల్లి. మళ్ళీ ఈరోజు ఎంత మంచి రోజు మీరు కూడా పిలవడం జరగడం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ రోజు నుంచి 6 నెలల పాటు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పార్ట్ 2 జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ పక్కన మాదొక స్థానం ఉంటే అక్కడ మళ్ళీ దేశం కోసం మళ్ళీ మొదలు పెట్టాము. ఎక్కడండి ఎగ్జాక్ట్గా? అంటే రావాలనుకున్న వాళ్ళకి మీకు మేము ఏం చేద్దామంటే ఒక మంది ప్యాంప్లెట్ విత్ గూగుల్ అడ్రస్, ఫోన్ నెంబరు మీకు మేము అందచేస్తాం తల్లి. అది చెక్ పోస్ట్ మీకు పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్కి ముందు వీధి కానీ పెట్రోల్ బంక్ తర్వాత వీధి కానీ అక్కడి నుంచి మీరు వచ్చేస్తే నేరుగా మీకు యజ్ఞస్థలానికే వచ్చేస్తారు మీరు. ఓకే, చాలా ఏంటమ్మా ఈ 6 నెలలు చేయబోతున్నది ఏంటి? భారత భాగ్య సమృద్ధి యజ్ఞం. మళ్ళీ దేశము సమృద్ధి వైపు వెళ్ళాలని, సుభిక్షం వైపు అంటే ఏంటి, డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, సనాతన ధర్మం, దాని తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, R&D ఏదొద్దమ్మా దేశానికి. మనకి గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కొక్క దానికి మనకి తద్వారా దేవుళ్ళు దేవతలు దాన్ని బలపరిచేది అన్ని రకాల విధి విధానాలు మన దగ్గర ఉన్నాయి వేదోక్తంగా. ఇదే కాకుండా ఇటువంటి స్థానంలో పౌరుడు కూడా అంటే ఒక వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి. ఇదివరకు కూడా నేను చెప్పున్నాను చాలా ఇంటర్వ్యూస్లో. గురజాడప్పారావు గారు చెప్పింది దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని. కానీ దేశం అంటే మట్టి మనుషులు ఇద్దరూ నమ్మే వ్యక్తిని నేను. ఐ గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే మన శరీరానికి ఉన్న అవసరాలు వేరు, శరీరంలోని సెల్లుకున్న అవసరాలు వేరు. సెల్ ఆల్సో హ్యాస్ టు బీ హెల్దీ, యువర్ బాడీ ఆల్సో హ్యాస్ టు బీ హెల్దీ. కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలంటే దేశం కావాల్సిన కోరికలు మనం దాన్ని భగవంతుడి నుంచి కోరుకోవాలి. తద్వారా ఒక వ్యక్తి, అతని కుటుంబము, ఆవిడ కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. దేర్ ఆల్ బోత్ ఇంటర్ రిలేటెడ్. ఆలోచించండి తల్లి, ఈరోజు మెడికల్ కాలేజెస్లో పెద్ద పెద్ద IIT డిగ్రీస్ ఇవన్నీ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది. మీకు చదువుకున్నాక పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందా? వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నామా? అక్కడెక్కడో మీరు మీ తెలివితేటలు అక్కడ అందిస్తున్నామా? వాళ్ళు ఏమంటారు, ఇక్కడ R&D గొప్పగా లేదు అంటారు. ఇది గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తాము? మనము గవర్నమెంట్కి సహకరించాలి, గవర్నమెంట్ మనకు సహకరించాలి. ఈరోజు నేను ఎందుకు యాగం చేయాలి అనుకుంటే ప్రతి పౌరుడు తనదైన స్థాయిలో ముందుకు ఒక అడుగు వేస్తే, అలా వేసిన శక్తికి దేశం ఒక శక్తి వేస్తే పురోగమనమే కదా తల్లి, ముందుకే వెళ్ళిపోతుంది దేశం. మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంటుందమ్మా మీరు చేపట్టబోతున్న ఈ యజ్ఞాలకి? మీ హస్బెండ్ వైపు నుంచి ఆయన సహకారమే లేకపోతే తల్లి ఈరోజు నేను నీ ముందు కూర్చొని ఉండేదాన్నే కాదు. It is very important for all of us to understand that there are 2 types of success in life. ఒకళ్ళు అగ్రెసివ్గా రేజ్తో సక్సెస్ చూపిస్తుంటారు. వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఏమని, వీళ్ళు పాప ఎవ్వరు వెంట రాక దెబ్బతిని కష్టపడి వీళ్ళు వచ్చారని. నాలాగా అటు యజ్ఞాలు, యాగాలు, మెడికల్ క్యాంపులు, దాని తర్వాత స్పీచ్లు, దాని తర్వాత బ్లడ్ డొనేషన్లు, కానుపులు, వారి సహకారం లేకపోతే అవుతుందా తల్లి ఇంత పెద్దది? ఆయన సంపూర్ణంగా ఏంటంటే ఆయన గొప్పతనం ముందుకు రారు, ఆయన ముందు పడరు. ఒకసారి వారి గురించి చెప్పండి. ఆయన పేరు విశ్వనాథ్ గారమ్మ. ఆయన IIT చెన్నైలో మెకానికల్ ఇంజనీర్. ఆయన ఆ తర్వాత వారు IT కంపెనీ మా వివాహానికి ముందే మొదలుపెట్టారు. దాన్ని పబ్లిక్ లిస్ట్ చేశారు, విరించి సాఫ్ట్వేర్ అని. మా వివాహం అయిన తర్వాత అదృష్టంగా అక్కడి నుంచి అది ముందుకు వెళ్ళడము, దాని తర్వాత బయోటెక్నాలజీ లిస్టెడ్ కంపెనీ పెట్టడము, దాని తర్వాత 3 హాస్పిటల్స్ పెట్టడము, విరించి హాస్పిటల్స్, 3 పిల్లలు, 2 పిల్లలు IIT. దేవుడి దయ వల్ల ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్. నేను ఒకసారి ఒకరికి చెప్పాను ఇంటర్వ్యూలో, అరే బాబు మన గబుక్కని ఆరోగ్యం బాగాలేక ERలో చేరితే వాడు ఫస్ట్ కార్డియాక్ మానిటర్ పెడతాడరా, అది పైకి కిందికి ఉట్టుకున్న ఎంత ఆనందంగా ఉంటామో, అరే గుండె పని చేస్తుందిరా దేవుడు అనుకుంటా. అది అన్న ఒక గీత చూపించంటే చచ్చా భయపడిపోతాం మనం.
ఒక గుండె పైకి కింద కొట్టుకుంటే తప్ప ఆరోగ్యంగా లేదు అనుకున్నప్పుడు జీవితం మాత్రం ఎందుకురా స్ట్రైట్ లైన్లో ఉండాలి, యువర్ అ డెడ్ పర్సన్ అంటానే. కాబట్టి ఒక కార్డియాక్ మానిటర్ కదా పైకి కిందకి చూపించడంలో ఒక గుండె ఆరోగ్యాన్ని తెలుపుతుందో, జీవితంలో కూడా ఒడిదుడుకులే ఆ జీవితం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తల్లి. వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు ఫాల్, వీ నీడ్ టు గెట్ అప్. లోపముద్ర ఫౌండేషన్తో మీరు ఆల్రెడీ చాలా సేవలు చేస్తున్నారు, చాలామందికి ఏవేవి అందాలో అవి మీ తరపు నుండి అందిస్తున్నారు. కానీ కొత్తగా లతామా ఫౌండేషన్, అది ఎందుకు స్థాపించాల్సి వచ్చిందండి? అంటే నేను ఒకసారి 10 మంది సన్నిహితుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కటి సలహా వచ్చింది. ఏమిటమ్మా, హాయిగా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ పెట్టావు, పెద్దమ్మాయికి ఆస్తి ఇచ్చేసావు, చిన్నమ్మాయికి ఆస్తి ఇస్తావు అని. అరే కరెక్టే కదా, పెద్దమ్మాయికి ఒక ట్రస్ట్ ఇచ్చాం, మా చిన్నమ్మాయికి ఒక ట్రస్ట్ ఇవ్వాలి కదా అనిపించింది. ఆస్తిగా మీరు ఫౌండేషన్లు ఇస్తున్నారా? అదే కదమ్మా మనం చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఇద్దరు కొట్టుకోకుండా చక్కగా మీ బాధ్యత చిన్నమ్మాయికి లతామా ఫౌండేషన్ అని పెట్టేశాను. పెట్టేసి తద్వారా అక్కడి నుంచి ఓల్డ్ సిటీలో అక్కడి నుంచి అగ్రెసివ్గా ఒక 1008 కాన్పులే అవ్వనివ్వండి, గ్రీవియన్స్ సెంటర్స్ అవ్వనివ్వండి, రేషన్ పంపకం అవ్వనివ్వండి, కుక్డ్ ఫుడ్ భోజనాల పంపిణీ అవ్వనివ్వండి, ఏది చేస్తున్నా ఇప్పుడు లతామా ఫౌండేషన్లో అన్నీ హ్యూమన్ రిలేటెడ్ మానవ సేవ. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్లో ఇప్పటిదాకా మానవ సేవ చేశాను కాబట్టి దాన్ని మాధవ సేవ కింద అలా విభజన చేసేసాను. ఇప్పటిదాకా దాంట్లో మానవ సేవ చేశాను. అంటే వరదలు కాదు, డ్రౌట్స్ కాదు, అసలు విపరీతంగా చేస్తున్నాయి. ఈ 2000 బాత్రూముల కన్స్ట్రక్షన్ మా మామగారి ఆధ్వర్యంలో మేము హిందూపూర్ అంతా కన్స్ట్రక్ట్ చేసాం. పొడగట్లపల్లిలో ఒక గ్రామాన్ని మేము దాన్ని అడాప్ట్ చేసుకొని గర్భిణీ స్త్రీలకు కొన్ని నెలల పాటు వాళ్ళకి మేము అందజేసాం. విశ్వనాథ ఫౌండేషన్ అని అదొకటి ఉంది, మళ్ళీ మా మామగారు స్థాపించింది. ఇంకా ముందుకు మా అబ్బాయి దాన్ని టేకప్ చేయాలని కోరుకుంటున్నాను. 3 ఫౌండేషన్స్ అంతే మరి ఇవ్వాలి కదమ్మా. అలా ఇప్పుడు మాధవ సేవ అంతా లోపముద్ర నుంచి, మానవ సేవ లతామా ఫౌండేషన్ నుంచి. మావయ్య గారు పాపం వారు ఇంకా చాలా చేస్తూనే ఉన్నారు. వారు విశ్వనాథ, వాళ్ళ నాన్నగారి పేరు మా వారికి పెట్టుకున్నారు. వారి పేరు రామకృష్ణ పరహంస గారు, అది మా అబ్బాయికి పెట్టుకున్నాం. మా అబ్బాయి పేరు రామకృష్ణ పరహంస. సో అలా ఆ విధంగా తర్వాత వాడు టేకప్ చేస్తాడు అని ఒక అంటే ఆలోచన ఖచ్చితంగా నా మనసులో ఉంది. కానీ అది వాడు టేకప్ చేసేటువంటి సంస్కారం ఇచ్చే బాధ్యత నాకు ఉంది. ఆ విధంగా 3 పిల్లలకి 3 ట్రస్టులు. ఆడపిల్లలకి నేను చాలా పార్షియాలిటీ, వాళ్ళు అంటారమ్మో నీవంతా అన్న వైపు తమ్ముడు వైపు ఇద్దరు అన్నా కూడా నేను చాలా స్వార్థంగా ఇద్దరికి 2 ట్రస్టులు గిఫ్ట్. మీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది, బట్ మన టైం కన్స్ట్రెయిన్, మన వీడియో ఇంతే చేయగలం. కాబట్టి ముందు కూడా పర్టికులర్ సమస్యలు తీసుకొని లేదా మీ వర్క్ దగ్గరుండి చూపించే అవకాశం ఐ డ్రీమ్కి కూడా కల్పిస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. చాలా మాట్లాడాలి మీతో నెక్స్ట్ వీడియోలో మేబీ. గాడ్స్ గ్రేస్. ఇంత చక్కటి అవకాశం ఐ డ్రీమ్ వాళ్ళు నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. తర్వాత కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు మీరు నా కార్యక్రమాలతో పాటు మనం ఏరియా స్పెసిఫిక్గా తీసుకోవడం జరిగితే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. లేదా మీరు ఆడియన్స్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ని మీరు ఇన్వైట్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా 20-15 క్వశ్చన్స్ మీకు అయినప్పుడు తద్వారా కూడా మనం వాటిని చేతనైనంత ఖచ్చితంగా అన్నిటికీ నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. నేను కొన్ని నేర్చుకుంటాను, నా దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం.